పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవయోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతాయై నమో నమః. శ్రీ జగద్గురుభ్యో నమః. అవిద్య అంటే కర్మ, విద్య అంటే ఉపాసన. ఈ రెండు తెలుసుకోండి. అవిద్య అంటే కర్మ. ఏంటంటే కర్మను అవిద్య అంటారు ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానములు లేదు కర్మాచర్య. విద్య అంటే ఉపాసన. అది ఇక్కడ విద్యావతి అనే మాటకు అర్థం ఏంటంటే ఉపాసనలో చెప్పబడ్డ మంత్రము అంతా ఆవిడ రూపమే అని చెప్పడానికి విద్యావతి అన్నారు. ఇక్కడ విద్యాంగి అని చెప్పడం దీనికి సంప్రదాయబద్ధమైన వాక్యం కనుక సంపూర్ణ పరమోత్తమామృత కళ విద్యావతి. విద్యావతి అంటే అమ్మ గురించి చెప్పిన మంత్రము కూడా అమ్మ రూపమే. మంత్రం పేరు విద్య, తంత్రం పేరు విద్య. ఈ రెండు అమ్మ రూపములే. కానీ విద్యావతి భారతి. సరస్వతి వేరు కదా, మన లలిత వేరు కదా అంటే ఆ మాట ఇప్పుడు ఉండదు. సరస్వతి భారతి అన్న ఒకే శక్తి యొక్క పేరు. భారతి అనే మాటకు అర్థం ఏంటంటే యజ్ఞస్వరూపిణి. ఇది రహస్యమైన మాట. ఎందుకంటే వైదిక అర్థాలు తీసుకోవాలి, డిక్షనరీ మీనింగ్స్ కాకుండా వైదిక అర్థం. భారతి అంటే భారతి భరతాశ్రిత అమ్మవారి నామాల్లో ఉంది. భరతుడు అంటే యజ్ఞాగ్ని అని అర్థం. వేదమునందు భరతుడు అంటే యజ్ఞాగ్ని. హవిస్సుల్ని భరించి దేవతలకు ఆనందం కలిగిస్తాడు కనుక భరత్వ రమణత్వాత్ భరత. ఇది నిర్వచనం. కానీ యజ్ఞాగ్ని భరతుడైతే యజ్ఞాగ్ని యందు చెయ్యబడుతున్న యజ్ఞమంతా భారతి. యజ్ఞం లేకపోతే యజ్ఞాగ్ని ఏంటండి? ఈ మాట మనకి మహాభారతంలో తాక్షుడు అనేటువంటి ఒక చక్రవర్తికి ఉపాసనా ఫలంగా అమ్మవారు ప్రత్యక్షం అవుతారు సరస్వతి. ఆవిడ చెప్తుంది నేను యజ్ఞస్వరూపిణి, ఎవడెవడు ఏ యజ్ఞాలు చేస్తున్నాడో గమనించి వాటికి తగ్గ ఫలాలను ఇచ్చేదాన్ని నేను అని సరస్వతి గీత అంటూ భారతంలో అరణ్య పర్వంలో కనబడుతుంది. అందుకు భారతి అంటే యజ్ఞరూపిణి. మనకి యజ్ఞప్రియ, యజ్ఞరూప, సర్వాంతర్యామి గుర్తున్నగా. లలితా శాస్త్రంలో యజ్ఞప్రియ అనే నామం ఉంది. యజ్ఞస్వరూపుడు అమ్మవారు. యజ్ఞము ద్వారా తెలియబడేది యజ్ఞం అమ్మవారి రూపం. యజ్ఞముల్లో మంత్రం వాడతాం, జ్ఞానం ఉంటుంది. ఆ యజ్ఞానికి సంబంధించిన సర్వవిధమైన శక్తి అమ్మవారు. అది విద్యావతి భారతి అంటే విద్యావతి అంటే మంత్రస్వరూపిణి, ఉపాసనా స్వరూపిణి. భారతి అంటే యజ్ఞస్వరూపిణి. అదేవిధంగా సంపూర్ణ అంటే జ్ఞానస్వరూపిణి. వేదములు 3 కాండలు ఉంటాయి, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఆ 3 అమ్మరూపములే. అందుకే ఇక్కడ భారతీ అన్నప్పుడు యజ్ఞరూపిణిగా కర్మకాండ స్వరూపాన్ని చెప్పారు.
విద్యావతి మనం ఉపాసనా స్వరూపాన్ని చెప్పారు. సంపూర్ణం పూర్ణతరాం అన్నప్పుడు ఉపనిషత్ కాండ జ్ఞానకాండలో చెప్పబడుతుందని చెప్పారు. కానీ వేదమునందు కర్మకాండ యందు యజ్ఞముగా, ఉపాసనాకాండ యందు విద్యగా, అదేవిధంగా బ్రహ్మకాండము జ్ఞానకాండమునందు ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వముగా అమ్మవారి ఉన్నారు. అది ఇందులో ఉన్న భావం. ఇక్కడ విద్యావతి భారతి శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరి. ఈ వాక్యం చాలా విశేషం. శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం. లలితా శాస్త్రంలో బిందు తర్పణ సంతుష్టానామం తెలుసు కదా. అందుకే లలితా సహస్రనామానికి ఒక పేరు ఉందండి, రహస్యనామం అని. రహస్యనామం అంటే చెవుల్లో చెప్పాలేమో అనుకున్నారు. రహస్యనామం అంటే డిక్షనరీల వల్ల దాని అర్థం తెలియదు. శ్రీ విద్యా సంబంధమైన మంత్రం వాటి సంకేతాలు తెలిస్తే గానీ అర్థాలు తెలియవు కనుక రహస్యనామాలు అన్నారు. బిందు తర్పణ సంతుష్ట అంటే బిందు తర్పణం వల్ల తృప్తి చెందుతుంది అని దీని యొక్క అర్థం. చాలా విశేషమైన అంశం అండి ఇక్కడ. ఇది అమ్మవారి ఆరాధకులు ఉన్నారు కనుక వాళ్ళు ఆనందించే అంశం అని చెప్తున్నాం. బిందు తర్పణం అంటే అమ్మవారిని పూజించేటప్పుడు ఒక అర్ఘ్యపాత్ర పెడతారు. అందులో మొదటిది కలశం, రెండవది శంఖపాత్ర, మూడవది విశేషార్ఘ్యం ఒకటి చేస్తారు. అది వారి వారి సంప్రదాయాలను అనుసరించి గురుముఖత తెలుసుకొని అవి భిన్న భిన్నములైన మధుర పదార్థములతో చేస్తారు. ప్రధానంగా క్షీరాలు పెట్టి వాటితో శ్రీచక్రంలో ఉన్న నవావరణ దేవతల పేర్లు అంటూ వాళ్ళు తప్పయామి అని ఒక్క బిందువు వేస్తుంటారు. పుష్పం తీసుకుని బిందువు వేస్తుంటారు. ఇలా మొత్తంగా అక్షీర బిందువు తప్పయిత్వ, అక్షీర బిందువుతో ఆయా ఆవరణ దేవతల్ని ఆరాధన చేస్తారు. బిందు తర్పణల యందు ఆసక్తి కలది అని అర్థం. అంటే ఆ శ్రీచక్రంలో అనగానే శ్రీచక్రంలో 9 ఆవరణలు కదా. ఈ 9 ఆవరణలో ఒక ఆవరణలో కొంతమంది దేవతలు ఉంటారు. మొదటి ఆవరణలో 28 మంది దేవతలు ఉంటారు. తర్వాత ఆవరణలో 16 మంది. మీరు లెక్క చెప్పండి చివరికి. ఆ తర్వాత 8 మంది ఉంటారు. ఆ తర్వాత 14, ఆ తర్వాత 10, ఆ తర్వాత మరొక 10, ఆ తర్వాత 8, ఆ తర్వాత మధ్యలో 3 ప్రధానం, ఆ తర్వాత బిందువు అక్కడ ఉంటుంది అమ్మవారు. ఈ మొత్తం ఈ దేవతలందరినీ కూడా ఆరాధన చేసేటప్పుడు బిందు తర్పణ పరాం అంటూ వాళ్ళ క్షీర బిందువుతో ఆరాధన చేస్తారు. అది మొత్తం ఒక్కొక్క ఆవరణ దేవతకి చేయగా మొత్తం శ్రీచక్రంతో అయింది కదా. ఆ బిందువు తర్పణము ఆ దేవతకి చాలా ప్రీతి. అంటే బిందు తర్పణ సంతుష్ట అంటున్నాను. మొత్తం శ్రీచక్రంలో అందరి దేవతల్ని ఆరాధిస్తే తృప్తి చెందేది ఎవరు? ఆ మధ్యలో బిందువులు చుట్టూ ఆవిడ. ఎందుకంటే బిందువు వికసనమే కదా చక్రం కనుక ఆ శక్తులన్నీ ఆవిడేనండి. ఇక్కడ మన చేతికి దండం పెట్టినా, పాదానికి దండం పెట్టినా మనకు దండం పెట్టినట్టే కదా. కనుక ఆవరణలో ఉన్న ఏ దేవతకు నమస్కారం చేసిన అమ్మవారికి. అందుకు శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం. ఆ శ్రీచక్ర ఆరాధన చేసేటప్పుడు ఒక్కొక్క ఆవరణలో ఉన్న దేవతకి ప్రీతిపాత్రంగా బిందు తర్పణం చేస్తే అది చూసి ఆనందించేటువంటి తల్లి గనక శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పర. ఇది ఒక అర్థం అండి. బిందువు అనగానే శ్రీచక్రంలో మధ్యలో ఉంటుంది బిందువు. ఆ బిందువు ఎప్పుడు ఏకమే. మిగిలిన ఆవరణలో అనేకం ఉంటుంది. మిగిలిన ఆవరణలో అనేక మంది దేవతలు ఉంటారు కానీ బిందువులు ఒక్కరే ఉంటారు. ఎవరు? అమ్మవారే. ఆవిడ బైందవాసన అని నామంలో చెబుతారు. బైందవాసన అంటే బిందువు అనే ఆసనం మీద కూర్చుంది. బిందువులు ఎంత మహత్వం వస్తుంది. ఏకం. దాని చుట్టూ 8 ఆవరణలు అనేకం. కానీ మనం ఆరాధన చేస్తూ అనేకం నుంచి ఏకంలో వెళ్ళాం. అనేకం నుంచి ఏకంలోకి వెళ్ళాక అదే కైవల్యం. కానీ అనేక లోకం, ఏకం లోకాతీతం. అదే లోకాతీత గుణాతీత. ఏది లోకాలకు అతీతమో అది లోకాలంతా వ్యాపించింది. ఇది తెలుసుకో. కానీ ఆ బిందువే ఈ ఆవరణలన్నింటిలో శక్తిగా వ్యాపించింది. ఇది గ్రహించుకో. అందుకే ఆ బిందు తర్పణ బిందువు ఆ బిందు రూపంలో మధ్యలో ఉంటూ ఆ శ్రీచక్రంలో ఈ తర్పణలకు సంతృష్టి పడుతుంది కనుక బిందు అన్నప్పుడు బిందు రూపముగా ఉంటూ శ్రీచక్ర తర్పణలకి సంతోషించు తల్లి అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ బిందు అంటే చాలా సూక్ష్మం. సూక్ష్మం దాన్ని బిందు అంటాం. జ్ఞానం ఎప్పుడు సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మమైన జ్ఞానానికి సంతోషించే తల్లి కనుక శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరి. అమ్మవారి మాటలు ఆ పేర్లు ఉన్నాయి, అత్యంత మధురం. కొంచెం భక్తి కలిగిన వాడు ఆనందంతో ఆ నామాలు ఎదుమాలు అంటాడు. శ్రీ రాజరాజేశ్వరి. ఆ మాటే చాలా విశేషమైన నామం. రాజేశ్వరి అనకుండా రాజరాజేశ్వరి అన్నారు. దీనికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత అంటున్నాం కదా. అమ్మవారి పూర్ణ విద్య పేరు రాజరాజేశ్వరి.
శ్రీ విద్యలో కూడా క్రమక్రమంగా ఎదగాలి కదా. ఆ పరిపూర్ణ విద్య పేరు రాజరాజేశ్వరి. ఎందుకు ఆ పేరు పెట్టారు అనేది తెలియాలి కదా. అందుకే పేరు లేని ఊరికినే వాడకుండా అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలిస్తే ఎంత శక్తి కలిగిందా నా హిందూ మతం అని మరింత ప్రేమ పెరుగుతుంది. ఇక్కడ అర్థం తెలుసుకోవాలి. రాజ ఈశ్వరి, రాజులకు రాజులైన వారికి ఆవిడ ఈశ్వరి. ఈశ్వరి అంటే నియామకురాలు, పాలకురాలు, ఆమె మించిన వాళ్ళు లేరు. ఎవరికి ఆవిడ ఈశ్వరి? రాజులకి ఈశ్వరి. రాజులు అంటే ఎవరు చేసుకున్నాం? అసలు రాజు అంటే ఏంటి అది తెలియాలి. రాజు అంటే కింగ్ అండి అని అర్థం చెప్పను కాదు. రాజశబ్దానికి అర్థం ఏంటి? రంజకత్వాత్ రాజా, ప్రకాశకత్వాత్ రాజా. ప్రకాశించువాడు అని అర్థం. ఆనందింపజేయవాడు, పాలించువాడు ఇన్ని అర్థం. బాగా వెలిగిపోతున్నవి ఏవైతే ఉన్నాయో వాటికి వెలుగునిచ్చే కొన్ని ఉన్నాయి. మన సూర్యచంద్రులు చూస్తూ ఉంటాం, వాళ్ళ వల్ల మనకు వెలుగులు వస్తున్నాం అనుకుంటున్నాం. కానీ సూర్యచంద్రులకు కూడా వెలిగించేవాడు ఎవడు? జ్యోతిషామీయ జ్యోతి. కనుక మనందరినీ వెలుగులిచ్చేటటువంటి వాటికి వెలుగులిచ్చేవారు సూర్యచంద్రులైతే వాళ్ళకు కూడా వెలుగునిచ్చేవారు దేవతలు. ఆ దేవతలకు కూడా వెలుగునిచ్చే తల్లి ఎవరు? వాడు రాజ ఈశ్వరి, రాజేశ్వరి అన్నారు. ఇక్కడ ప్రకాశించే వాటిని ప్రకాశింపజేసేవారు ఎవరున్నారో వారిని కూడా ప్రకాశింపజేసే తల్లి కనుక రాజరాజేశ్వరి అని చెప్పడం విశేషం. అంతేకాదు, రాజులు అంటే దేవతలు. దేవతలకు కూడా పాలకులైన వాడు ముగ్గురు ఉన్నారు: బ్రహ్మ, విష్ణు, రుద్రులు. వాళ్ళని రాజులు అంటారు. అమ్మవారు ఈ రాజులైన దేవతలకి రాజులైన బ్రహ్మ, విష్ణు, రుద్రులకు కూడా నియామకురాలు కనుక రాజ ఈశ్వరి, రాజరాజేశ్వరి అన్నారు. ఎందుకంటే దేవతలందరూ ఎప్పుడు కూడా గౌరవించేది ముగ్గురిని: బ్రహ్మ, విష్ణు, రుద్రులు. వాళ్ళని కూడా ఆయా స్థానాల్లో పెట్టిన తల్లి. అది బ్రహ్మ యందు సృష్టి చేసే శక్తి, విష్ణువు యందు స్థితికారక శక్తి, రుద్రుని యందు లయకారక శక్తి. ఇప్పుడు మూడింటిలో మానకుండా ఒక పదం వచ్చింది, జాగ్రత్త విన్నారా? సృష్టి చేసే శక్తి, స్థితి చేసే శక్తి, లయ చేసే శక్తి. ఎన్ని ఉన్నాయి శక్తులు? శక్తి ఒకటే, 3 రకాలుగా వ్యక్తం అవుతుంది ఇక్కడ. అలా 3 రకాలుగా వ్యక్తుంది ఆవిడే కదా. కనుక బ్రహ్మ, విష్ణు, రుద్రాదులకి లోబడి ఉంటారు దేవతలు. కనుక దేవతలు రాజులైతే వాళ్ళు ఎవరికి లోబడి ఉంటారో రాజులు. వాళ్ళకు కూడా ఈశ్వరు కనుక రాజరాజేశ్వరి అని చెప్పబడుతుంది ఇక్కడ. అందుకే రాజరాజేశ్వరి అంటే అమ్మని మించిన పరతత్వం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. అటువంటి రాజరాజేశ్వరి శ్రీచక్రం మధ్యంలో బిందువు రూపంలో ఉంటూ అక్కడ చేయబడేటువంటి భక్తుల తర్పణలకు సంతోషిస్తూ ఉన్నటువంటి తల్లి శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పర శ్రీరాజరాజేశ్వరి. ఇంత చేసి ఒక అక్షరం మీద రచించిన శ్లోకానికి ఇంత వ్యాఖ్యానం అయింది. ఈ శ్లోకం మరొకసారి చదువుకుందాం. బహుశా కొంతమంది వీటి ప్రతులు తెచ్చుకున్నట్టున్నారు. కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందిని పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతాస్వాదిని సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియ విద్యుతర్పణ బలాం శ్రీరాజరాజేశ్వరీం. భారతి అంటే ఏం చెప్తున్నానండి? యజ్ఞస్వరూపిణి అది చెప్పాలి. సరస్వతి కాదు, యజ్ఞస్వరూపు నిర్వచనం. భారతి అంటే వాక్కలు కూడా అర్థమేగా సరస్వతి. ఇక్కడ అమ్మవారు ప్రధానంగా ప్రతి వారిలో వాగ్రూపముగా ఉన్నారు. అది భారతీయ శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. అమ్మవారి ఉపాసన వాగ్రూప ఉపాసన. అది ఎలాంటిది అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడే 4 రూపాల వాక్శక్తికి భారతి అని పేరు. ఎంత గొప్ప విజ్ఞానం అండి. అసలు మనం గలగలగలగలా మాట్లాడేస్తాం కానీ మాట్లాడటం చేయలేదు. అసలు మాట్లాడాలనే సంకల్పం రాగానే సహస్రాల నుంచి మూలాధారానికి స్పందన వెళ్తుంది. ఆ మూలాధారం నుంచి బయలుదేరుతుంది ఆ శబ్దం. ఆ మూలాధారం నుంచి బయలుదేరేటప్పుడు దాని పేరు పర. సరిగ్గా అది బయలుదేరి వస్తూ పశ్యంతి రూపంలో హృదయం దగ్గరికి చేరుతుంది. పశ్యంతి అంటే మనం మాట్లాడాలని సంకల్పించిన వెంటనే ఏం మాట్లాడాలనే భావం వస్తుంది. అది పశ్యంతి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ భావానికి తగ్గ అక్షరాలు యోజన చేసుకుంటాం. ఇదంతా క్షణాల్లో జరుగుతుందండి. మీకు నాకు జరిగే ప్రక్రియ శాస్త్రాల్లో అన్నింటిలో మాట్లాడాలి అనేటువంటి ఒక సంకల్పం, ఒక భావనా స్థితి పొందినప్పుడు పశ్యంతి అవుతుంది. అది అక్షరాలు పేర్చుకునేటప్పుడు మధ్యమ అవుతుంది, బయటికి చెప్పేటప్పుడు వైఖరి అవుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ 4 రూపాలకు అమ్మవారు ప్రతి వారిలో ఉంటారు. ఇందులో వీటన్నిటికి ఆధారమైన మూలమైన పర ఆవిడ స్వరూపం.
అది ఇన్ని రూపాలు వస్తుంది. అంటే మనలో పలికే పలుకులన్నీ ఎవరివి అది తెలుసుకుని పలుకులతో ఆ పలుకులు కలిగి మనం కొలుచుకోవాలి. కనుకనే సరస్వతి సూక్తంలో ఋగ్వేదంలో ఒక మాట చెప్తూ చత్వారి వాక్పరిమిత పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణః గుహాత్రీని నిహితానేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి అని ఋగ్వేదంలో మనం చెప్పారు. ఇది సరస్వతి సూక్తంలో వస్తుంది. అక్కడ చెప్పాడు ఇదంతా మొత్తం. కనుక 4 రూపాలు ఉన్న వాగ్దేవత ఎవరు? లలితాదేవి. ఇదేంటంటే సరస్వతి గురించి చెప్పింది. లలిత గారు చూపిస్తున్నారు అంటే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మానస హంసిక. అది భారతీయం అనే మాటలో చెప్తున్నారు. గొప్ప విశేషమైన భావం. ఎందుకంటే ఇలాంటి సిద్ధ పురుషులు ఒక్క పదం కూడా వ్యర్థంగా వాడారు. అందుకే విద్యావతి భారతి అని చెప్పడంలో విద్యావతి అంటే ఉపాసనా రూపమైన మంత్రస్వరూపం నువ్వు, భారతి అంటే యజ్ఞరూపిణివి వాగ్రూపిణివి అని దీని యొక్క అర్థం. ఇంత రమ్యమైన ఈ శ్లోకాన్ని నమస్కారం చేసుకుని 2వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా భగవత్పాదుల వారు చేసినటువంటి మానసిక పూజా స్తోత్రంలో 2వ శ్లోకం చెప్పుకుని తర్వాత దీనిలో పోతాం. ఏనాంకానల భానుమండల సచ్ఛ్రీచక్రమధ్యస్థితాం బలార్కజ్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. అమ్మవారి యొక్క రమ్యమైన స్వరూపం అది ఎక్కడ ఉంటే శ్రీచక్రం మధ్యంలో కూర్చున్నారు అమ్మవారు. శ్రీచక్రం ఏమిటి? ఏనాంక అనల భానుమండల లసత్ శ్రీచక్రమధ్యస్థితాం. లసత్ అంటే ప్రకాశిస్తోంది. దేనితో ప్రకాశిస్తాం? శ్రీచక్రం 3 మండలములతో ప్రకాశిస్తోంది. ఏనాంక మండలం, ఏనాంకుడు అంటే చంద్రుడు, అనల అంటే అగ్ని, 3వది భాను. ఏనాంకానల భాను మండల అంటే చంద్రమండలం, అగ్నిమండలం, సూర్యమండలం. ఈ క్రమం ఛందో నియమంతో ఆయన రచించారు. కానీ అసలు క్రమం ఎలా ఉంటుంది అంటే మొట్టమొదటి అగ్నిమండలం, దాని తర్వాత సూర్యమండలం, ఆ తర్వాత చంద్రమండలం. ఇది శ్రీచక్రంలో ఉంటుందండి ప్రధానంగా గ్రహించవలసింది. ఈ 3 ప్రపంచమంతా ఉంది, మరొకట్లేదు. అగ్ని, సూర్య, చంద్ర ఈ 3 తప్ప మరొకట్లేదు. భగవంతుడు కనబడట్లేదు అని చాలా మంది అంటారు, కానీ ఈ 3 ఉన్నది భగవంతుడే తెలుసుకోవాలి. ఇదే మనకి భగవద్గీతలో కూడా యదాదిత్యగతంతేజో జగద్భాషయతే ఖిలం చంద్రవశయత్యాగ్నం తత్తేజో దిమామతం అన్నాడు పరమ. ఇవెందుకు చెప్పడం అంటే హిందూ సంస్కృతి అన్నీ కలిపి ఒకటిగానే చెప్తుంది. అగ్ని, సూర్య, చంద్ర ఈ 3 మండలాలు శ్రీచక్రంలో ఉంటాయి. 9 ఆవరణల్లో మొదటి 3 ఆవరణలు కలిపి ఒక మండలం, అది అగ్నిమండలం. తర్వాత 3 ఆవరణలు కలిపి 2వది, అది సూర్యమండలం. ఆ తర్వాత చంద్రమండలం. ఈ 3 రహస్యం ఏంటంటే ప్రపంచానికి 3 ఎనర్జీ సోర్స్. అగ్ని, సూర్య, చంద్ర. వైజ్ఞానికంగా ఆలోచించిన తెలుస్తుంది. సరే ప్రపంచం కూడా ఎందుకండి, నా గురించి చూడండి అంటే మనలో ఉన్నవి 3. ఈ 3 మనలో అగ్ని వాక్కును ఆశ్రయించుకుంటాడు. అగ్నిర్మేవాతిష్ఠిత, అగ్ని వాక్కు యందు ఉంటాడు. అదేవిధంగా సూర్యుడు దృష్టి శరీరం, శరీరానికి సూర్యుడు. చంద్రుడు మనస్సుకి, చంద్రమా మనసో జాత. ఇప్పుడు 3 వచ్చాయా? అగ్ని వాక్, సూర్యుడు శరీరం, చంద్రుడు మనస్సు. ఈ 3 లోకంలో మనం త్రికరణాలు అంటారు. ఇక్కడ దీన్ని మనస, వాచ, కర్మణ లేదా శరీరం, కాయం. కాయేన వాచ మనసే శరీరం, కాయేన వాచ మనస. కాయం అంటే శరీరం, వాచ అంటే వాక్కు, మనస్సు. ఈ 3 తప్ప మనకి ఏమున్నాయో చెప్పండి. ఆలోచించిన చెప్తారా? చెప్పేది మళ్ళీ నోడుతుంది. ఈ 3 మనకి ఇవ్వబడిన త్రికరణాలు. ఇది అందరికి ఉన్నాయి కదా, కానీ ఈ 3 పరిచయించేది ఇది ఆలోచించండి. మొత్తం శ్రీ విద్య చూడండి. ఈ 3 ఎవరు పని చేస్తున్నారు? అది చేయాలి. అది చేయకుండా పనిచేస్తున్నారు వాడేసుకుంటున్నాం, కానీ ఎవరి వల్ల పనిచేస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయడమే సాధన. ఈ 3 శక్తినిస్తున్నది ఏది? ఆ వాక్కుకి, శరీరానికి, మనస్సుకి శక్తినిస్తబడుతుంది. అది ఉంటేనే 3 పనిచేస్తున్నాయి. ఈ 3 పనిచేయించేది ఏదో అది ఆత్మశక్తి, అది స్వాత్మశక్తి. స్వాత్మశక్తి 3 అలాగే సూర్య, చంద్ర, అగ్ని మండలంలో ఎందుకు ప్రకాశించే ఒకటే స్వరూపం. అందుకే ఈ 3 కలిపి శ్రీచక్రం, ఆ 3 కలిపి శరీర చక్రం, శ్రీచక్రం ఇదే. నేను శ్రీచక్రం కొన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే ఒంట్లోనే పెట్టుకుంటావు శ్రీచక్రం. ఇంట్లో పెట్టుకోవాలంటే కానీ నియమాలు అవసరం. ఒంట్లో ఉన్నదాన్ని తెలుసుకో, భక్తి చాలు.
నీ శరీరంలో ఉంది శ్రీచక్రం. ఇది జ్ఞానపరంగా చెప్పుకున్న 3. యోగపరంగా చూడాలి అంటే మన షట్చక్రాల్లో మొదట ఉన్నటువంటి చక్రముల్లో మూలాధారం నుంచి అగ్నిమండలం మొదలవుతుంది, తర్వాత అనాహత చక్రం నుంచి సూర్యమండలం మొదలవుతుంది, ఆ తర్వాత ఆజ్ఞాచక్రం నుంచి చంద్రమండలం. చంద్రమండలం కోసం ఇంకా చెప్పుకున్న చంద్ర విద్య అక్కడ యోగి క్రమంగా ఇది దాటి వెళ్ళి ఆ చంద్రమండలం చేరుకుంటూ ముక్తి పొందుతాడు. అది వింటే మనం విడిపోయినట్టు అనిపిస్తుంది కానీ అంత తేలిక అది యోగ ప్రక్రియలో. కానీ అందరిలో ఈ 3 ఉంటాయి, కానీ అందరిలో అధో దిశగా ఉంటాయి. సాధకులు ఊర్ధ్వ దిశలో ఉంటుంది, వాళ్ళు ఊర్ధ్వ దిశ ప్రయాణం చేస్తారు, మిగిలిన వాళ్ళందరికీ అధో దిశలో ఉంటారు. కనుక ఏనాంక అనల భావమండలం ఎక్కడుంది? ఈ శరీరంలో ఉంది, ప్రపంచంలో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఈ 3ఇంటిలోనూ వ్యాపించిన శక్తి ఆ తల్లి. దానికి సంకేతమే శ్రీచక్రం. కనుక శ్రీచక్రం ఒక సైన్స్ అది, విశ్వమంతా వ్యాపించిన శక్తి శ్రీచక్రం. దాని మీద పాశ్చాత్య దేశాల వాళ్ళు రీసెర్చ్లు చేస్తున్నారు. మనకు అదేదో పూజ అనుకుంటాం, కుంకుమ పడిస్తే పోలే ఉపన్యాసంతో వినాలా అందో కాబట్టి ఇది విని అర్థం చేసుకునే కంటే కుంకుమ వేసిస్తే సరిపోయింది. పుస్తకం కూడా చూడకుండా వెళ్తే అసలు తెలుసు. ఏ లాభం? ఇందాక చెప్పినట్టు గంధం చక్రమే తెలియాలండి, స్పృహ ఉండాలి. అందుకే ఏడాంకాల భానుమండల శ్రీచక్ర మధ్యస్థితాం అనగానే అగ్నిసూర్య చంద్రమండలములతో ఉన్నటువంటి శ్రీచక్ర మధ్యంలో కూర్చుంది ఆ తల్లి. అంటే ఆ మణిద్వీపం లోపల, చింతామణి గృహం లోపల సింహాసనం మీద ఈ చక్రం ఉంది. ఆ చక్రం లోపల ఆవిడ కూర్చున్నారు, దివ్య స్థానంలో కూర్చున్నారు. ఎలా ఉంది ఆవిడ రూపం చూడండి, శ్రీచక్రంపై ఉన్నటువంటి. ఎందుకంటే ఆవిడ ఆసనం అది, ఆవిడ స్వరూపం అది, దాని ద్వారా ఆవిడ తెలియబడుతుంది. ఆ రూపం ఎలా ఉందంటే బాలార్కద్యుతి భాసుర, బాలసూర్యుడు ఎలా ఉంటాడో అలాంటి వెలుగుతూ ఉంటాడు. ఉజ్జద్వాస బాలసూర్యుడు లాంటి ఎర్రని కాంతితో అమ్మవారు ఉన్నారు. అరుణాం కరుణాకరింగితాక్షి. ఎర్రని కాంతితో ఎందుకు ఉంటుందయ్యా అంటే ఆదిశక్తి రంగు ఎరుపు అన్నారు. వర్ణానాం ఆద్యం లోహితం, తొలి శక్తి ఆ తల్లి. ఎందుకంటే సృష్టి చేయాలని భగవంతుడు ముందు అనుకుంటే కదా సృష్టి వచ్చింది. కానీ సృష్టి కంటే ముందు ఏముంది చెప్పండి అమ్మా? భగవంతుడు ఉన్నాడు. కానీ భగవంతుడు ఉన్నాడు కాదు, భగవంతుడి శక్తి సంకల్పించాడు కదా, అప్పుడు వచ్చింది సృష్టి. మీరు ఇక్కడికి వచ్చారంటే ముందు రావాలనుకున్నారు, అప్పుడు వచ్చారు. వంట వండారంటే ముందు వండాలనుకున్నారు. కానీ ముందు క్రియ కంటే ముందు అనుకోవడం ఉంటుంది. అనుకోవడం పేరు సంకల్పం. ఆ సంకల్పమే ఆది శక్తి. శివుని యొక్క సంకల్ప శక్తే లలిత. ఇది తెలుసుకోండి, పరమేశ్వర సంకల్ప శక్తి. అందుకే ఆ తల్లిని ఉపాసన చేస్తే మన సంకల్పాలు నెరవేరుతాయి. సంకల్ప వరం అంటే తన్మే మన శివ సంకల్ప వస్తు అంటాం కదా, శివ సంకల్ప రూపుడు ఆ తల్లి. అయితే ఆదివర్ణం ఎరుపు కనుక సంకల్ప శక్తి ఎర్రని కలుగుతూ ఉంటుంది. ఇది గొప్ప అద్భుతమైన రహస్యం. అందుకే అమ్మ ఎర్రగా ఉంది అంటే వర్ణానాం అద్యం లోహితం అని చెప్పారు. ఇక్కడ బాలార్కద్యుతి భాసురాం అమ్మ రూపాన్ని ధ్యానిస్తున్నాం. కరతల ఇపాశాంకుశౌభ్రతీం, ఆ తల్లి 2 చేతుల్లో పాశము అంకుశము ధరించున్నది. చాపం బాణమపి ప్రసన్నవదనాం, పై 2 చేతుల్లో పాశాంకుశములు ధరించి తర్వాత కింది 2 చేతుల్లో కూడా చాపం బాణం. అంటే చాపమును బాణమును ఏకంగా చెప్పినప్పటికీ 5 బాణాలు కలిపి ఒకటిగా పట్టుకుందండి. 5 పువ్వుల బాణాలు కలిపి పట్టుకుంది. ఇది ఒక్కసారి ఆలోచిస్తే ఏమిటయ్యా బాణాలు అంటే మళ్ళీ మా వశిన్యాది వాగ్దేవతలను అడిగితే చెప్పేస్తారు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఏదో చక్కటి రూపం అందిస్తున్నారంటే మధ్యలో వేదాంతం ఏంటంటే వేదాంతం అవ్వాలి. ఏం చేయడం? ఇప్పుడు చెప్పిన వాటిలో చూడండి, మనస్సు పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 మన అనుభవాలు. మనస్సు కలవకపోతే 5 అనుభవాలు రావు. ఇప్పుడు ఇక్కడ శబ్దం అందరూ వింటున్నారా? కొందరే వింటున్నారు. ఎవరి మనస్సు కలుస్తుందో వాళ్ళకి శబ్దం వినబడుతుంది. లేని వాళ్ళ ఏదో చెప్పాడు కానీ నేను వినలేదు. మరి ఏం చేసామంటే నిన్న సీరియల్ ఆగిపోయింది కదా, ఇవాళ ఏమైందా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ శబ్దం ఉన్నా మనస్సు కలవలేదనమాట. కానీ మనస్సు కలిస్తే కానీ 5 పరిచయం. అర్థమైంది? రూపం ఎదురుగా కనబడుతుంది. ఏంటంటే చెట్టంతమంది ఎదురుగా కనబడడానికి పోల్చలేదా అంటే ఏదో పరధ్యానం ఉందని అంట. అంటే దృశ్యము అక్కడుంది, కన్ను అక్కడుంది, కానీ అక్కడ రూపం ఉందని స్పృహ రాలేదు. అని మనస్సు ఉండాలంటే ఏం ఋషులండి హిందూ సంస్కృతిలో. అందుకే బాణాలుగా పంచతన్మాత్రలు చెప్పారు, మనస్సును ధనస్సుగా పెట్టారు. ధనుసు తగలకపోతే బాణం పనిచేస్తుందా? మనస్సు తగలకపోతే పంచతన్మాత్రలు అనుభవానికి వస్తాయా? అదే చెప్పారు ధనుర్బాణ.
అయితే 5 మనస్సుతో పట్టుకున్నప్పుడు మనకు కలిగే అనుభవాలు రెండే. ఇష్టమైన వాటి మీద ప్రీతి, ఇష్టం లేని వాటి మీద విముఖత్వం. అంతే కదా, ఇంకేమైనా ఉన్నాయా? రెండే. ఈ 5తో ప్రీతి కలిగితే అటాచ్మెంట్, రాగం. ఈ 5 మీద ప్రీతి లేకపోతే రేపటి నుంచి ఆఖరి నిర్ణయం వస్తుంది, ద్వేషం. ఆ రెండే. అందుకే రాగం బంధిస్తుంది, ద్వేషం పొడుస్తుంది. అందుకే రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార. ఒక్కసారి ఆలోచించండి, పంచతన్మాత్రులు, మనస్సు, ఈ రాగద్వేషాలు ద్వంద్వం తీసేస్తే ఇంకేముంది? ఏమీ లేదు. మన బతుకంతా ఇంతే. ఈ 4 ఉంది బతుకు. కానీ 4 ఎవరి వల్ల నడుస్తుంది? ఇది ఆలోచించుకుంటారు. మనసు దేని వల్ల పనిచేస్తుంది? పంచతన్మాత్రలు దేని వల్ల పనిచేస్తున్నాయి? ఈ రాగద్వేషాల అనుభవాలు ఎవరి వల్ల వస్తున్నాయి? నా వల్ల అనే అజ్ఞానం వదిలిపెట్టి ఈ అన్ని పని చేయడానికి లోపల ఆత్మపడే శక్తి ఉంది కదా, ఆవిడ చేతులు ఉన్నాయని తెలుసుకోగలిగితే వీటి చేతులు నువ్వు చిక్కుకోకుండా అమ్మవారిని ఆరాధిస్తావు. కనుక 4 ఆవిడ చేతులు ఉన్నాయి. అది గమనించమని చెప్తున్నాడు. అది రాగస్వరూప పాశాఢ్య.